హలో స్టూడెంట్స్, మనం ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఏ పేపర్ అంటే కనుక బయాలజీ స్టూడెంట్స్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ వాళ్ళకి మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. ఇంట్రడక్షన్ టు క్లాసికల్ బయాలజీ. ఈ పేపర్ వచ్చేసి క్లాసికల్ బయాలజీ. ఇవన్నీ కూడా మొత్తం టోటల్ మార్క్స్ 70 మార్క్స్ ఉంటాయి. మనం వచ్చేసి ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసుకుందాము. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ఎర్త్ టెంపరేచర్, వీటికి ఆన్సర్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్. ఎందుకు గ్లోబల్ వార్మింగ్ అంటున్నామంటే ఇంక్రీజ్ ఆఫ్ ఎర్త్ వచ్చేసి దీనికి గ్లోబల్ వార్మింగ్. స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్స్, దీనికి ఆన్సరు అనాటమీ. స్టడీ ఆఫ్ ప్లాంట్ ఇంటరాక్షన్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ జెనెటిక్స్ రాదు, ఎవల్యూషన్ రాదు, టాక్సానమీ అసలే రాదు. మనకి ఇంకా ఆన్సర్ వచ్చేసి ఎకాలజీ. లైట్ ఎనర్జీ కన్వర్టెడ్ టు కెమికల్ ఎనర్జీ, వీటికి ఆన్సరు ఫోటోసింథసిస్ అన్నమాట. అందుకే లైట్ ఎనర్జీలోనే ఈ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది, కాబట్టి దీనికి ఆన్సరు ఫోటోసింథసిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ పైరువిక్ యాసిడ్. ఈ సైకిల్స్లో మనకి గ్లూకోజ్ అంటున్నాం కాబట్టి మనకి ఏమీ ఆన్సర్ తెలియకపోయినా గ్లూకోజ్ వాటి యొక్క సైకిల్ వచ్చేసి గ్లైకాలసిస్. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్ ఆఫ్ యాక్సెస్ వాటర్ ఫ్రమ్ ప్లాంట్ బాడీ. ఈ ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ అనేది ఎలిమినేషన్ అయ్యే ప్రక్రియను ఏమంటారు అంటే ట్రాన్స్పిరేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజన్ ఆఫ్ 2 గ్యామెట్స్. పాలినేషన్ అయితే కాదు, ఇవి వచ్చేసి ప్లాంట్స్లో జరుగుతాయి. ఫర్టిలైజేషన్ 2 గ్యామెట్స్ అంటున్నాయి కాబట్టి దీనికి ఆన్సరు ఫర్టిలైజేషన్. డ్రాప్లెట్స్ ఆఫ్ పోర్స్ ఆఫ్ గ్రాసెస్, ఈ గ్రాస్ ప్లాంట్స్లో జరుగుతుంది అంటే గుట్టేషన్ అంటారు ఈ ప్రక్రియని. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, వీటిని ఏమంటే ఎంటోమాలజీ. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఆర్నిథాలజీ. ఎంటమాలజీ రాదు, ఇక్కడే ఉంది. ఇక్తియాలజీ, ఇది వచ్చేసి ఫిషెస్ గురించి. ఎకాలజీ ఆల్రెడీ అక్కడ తెలుసుకున్నాం. మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి ఆర్నిథాలజీ. డయాబెటీస్ మిలిటస్ ఈ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ అన్నమాట. థైరాయిడ్ హార్మోన్స్ రాదు, ఏడిహెచ్ రాదు, కాల్షియం అసలు రాదు. మనకు ఆన్సర్ వచ్చేసి ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్స్ ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ చేసుకుంటారు. ఒకవేళ అది తెలియకపోయినా దీన్ని బట్టి మనము ఇన్సులిన్ అని ఆన్సర్ చేయొచ్చు. ప్రాక్టీస్ ఆఫ్ రియరింగ్ సిల్క్ వామ్స్, పిసికల్చరు, ఎపికల్చరు అండ్ ఆక్వాకల్చర్, ఇవన్నీ కూడా కల్చరే. మనకు వచ్చేసి సిల్క్ వామ్ అంటారు ఇక్కడ, సెరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ మెసెంజర్స్ ఆఫ్ మీన్స్. కెమికల్ మెసెంజర్ని వేటిని అంటారు? ప్రోటీన్స్ కాదు, విటమిన్స్ కాదు, ఎక్కువ ఏమంటారు అంటే హార్మోన్స్ని కెమికల్ మెసెంజర్స్ అని అంటారు. హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఏవంటే ఇన్సులిన్ అనమాట. ఇన్సులిన్ ఇంకొకటి వచ్చేసి గ్లూకాగాన్. మనకు గ్లూకాగాన్ ఇవ్వలేదు కాబట్టి ఇన్సులిన్ ఇచ్చినా కూడా మనకు ఆన్సర్ ఇన్సులిన్. సెల్ థియరీ గివెన్ బై, సెల్ థియరీ ఉంది, సెల్ ఎవరు డెవలప్ చేస్తున్నారు? సెల్ డెవలప్ చేసినది వచ్చేసి రాబర్ట్ హుక్. ఇక్కడ వచ్చేసి సెల్ థియరీ అంటున్నాం కాబట్టి సచ్ వన్ కానీ ఈ యొక్క డి ఆన్సర్ ఇది కానీ అవుతుంది. రెప్లికేషన్ టేక్స్ ప్లేస్ ఇన్, ఇది వచ్చే జెనెటిక్స్లో వస్తుంది. ఈ ఫేజెస్ మనకు ఆన్సరు ఎస్ ఫేజ్. సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ డిఎన్ఏ అంటే ట్రాన్స్క్రిప్షను, మనకు ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్క్రిప్షను. చేంజెస్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్సీ ఆఫ్ జీన్, వీటికి వచ్చేసి మ్యూటేషన్స్ అన్నమాట. అంటే వీటికి ఈ యొక్క ఆన్సర్ వచ్చేసి సడన్ చేంజెస్ ఆఫ్ జీన్స్. మనకి ఇక్కడ వచ్చేసి సడన్ ఇవ్వలేదు కాబట్టి ఈ చేంజెస్ని బట్టి మనము ఆన్సర్ పెట్టవచ్చు. దీనికి ఆన్సర్ మ్యూటేషన్స్. క్రోమోజోమ్స్ డిటర్మైన్ ఇండివిజువల్ జెండర్, ఇక్కడ మనకు ఆటోజోమ్స్ ఉన్నాయి, అలోజోమ్స్ ఉన్నాయి. ఈ క్రోమోజోమ్స్ వచ్చేసి 23 పేర్స్. 23 పేర్స్లో 22 పేర్స్ వచ్చేసి ఆటోజోమ్స్. ఓన్ పేర్ ఇక్కడ వచ్చి ఇండివిజువల్ పేర్ అన్నారు కాబట్టి మనకు 6 క్రోమోజోమ్స్ వస్తాయి ఆన్సరు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనీథింగ్ దట్ హ్యాజ్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్, ఇక్కడ మనకు మ్యాటర్ అంటే పదార్థం అని. స్టడీ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్, ఇది వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది ఈ యొక్క పాయింట్. దీనికి ఆన్సరు జియో కెమిస్ట్రీ కాదు, ఫిజికల్ కెమిస్ట్రీ కాదు, ఇంకొచ్చేసి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అసలే కాదు. మనకు ఆప్షన్గా మిగిలిన ఆప్షన్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆన్సర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. స్టడీ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటే లైక్ అంటే అదర్ డ్రింకింగ్ వాటర్ లైక్
కాఫీ, టీ అండ్ బటర్ మిల్క్ వీటిని ఏమంటారు బెవరేజెస్ అంటారు. వీటికి మెడిసినల్ కెమిస్ట్రీ కదా ఇక్కడ మనకి కీవర్డ్స్ ఉన్నాయి. ఇవేం తెలియకపోయినా కొన్ని కీవర్డ్స్ని బట్టి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటారు కాబట్టి ఫుడ్ కెమిస్ట్రీ, దీనికి ఆన్సర్ ఫుడ్ కెమిస్ట్రీ. సేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వీటికి బాండ్స్ ఉన్నాయి. ఈ బాండ్స్లలో ఏవైతే ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే వాటిని ఏమంటారంటే కోవలెంట్ బాండ్. మనకు ఆన్సరు కోవలెంట్ బాండ్స్. ఐఎంఎఫ్ రిలేటెడ్ టు ఈ యొక్క ఏంటంటే ఈ ఐఎంఎఫ్ అనే అబ్రివేషన్ వచ్చేసి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటారు. వీటికి యొక్క ఆన్సరు హైడ్రోజన్ బాండ్. వెరీ స్ట్రాంగెస్ట్ బాండ్ వచ్చేసి వీకెస్ట్ బాండ్స్ వచ్చేసి కోవలెంట్ వండర్ వాల్స్ బాండ్స్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకు హైడ్రోజన్ బాండ్. ఫ్యూజన్ ఆఫ్ ఫీమేల్ గ్యామటోఫైట్ విత్ 2 మేల్ గ్యామెట్స్. ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ గ్యామటోఫైట్ అయితే ఫర్టిలైజేషను. ఇక్కడ వచ్చి 2 మేల్ గ్యామెట్స్ అంటే డబుల్ ఫర్టిలైజేషను. ఈ యొక్క 2 మేల్ దీన్ని బట్టి కూడా మనము ఆన్సర్ డబుల్ ఫర్టిలైజేషన్ కాదు, జర్మినేషన్ కాదు, డబుల్ ఫర్టిలైజేషన్. మనకు ఆన్సర్ వచ్చేసి డబుల్ ఫర్టిలైజేషన్. హోమోసెఫియన్స్ ఇన్ ద సైంటిఫిక్ నేమ్ అంటే హ్యూమన్స్ యొక్క మ్యాన్ యొక్క సైంటిఫిక్ ఏమంటున్నారు హోమో అని దాని మీన్స్ వచ్చేసి మ్యాన్. హోమోసెఫియన్స్ ఇది సైంటిఫిక్ నేమ్. వీట్ కాదు, మ్యాంగో కాదు, హౌస్ఫుల్ అసలే కాదు. మనకు ఆన్సర్ వచ్చేసి మ్యాన్, ఇది అందరికీ తెలిసినదే. మాంజిఫేరా ఇండికా ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. మాంజిఫేరా అంటే వీటి యొక్క కీవర్డ్స్ని బట్టి మనము మ్యాంగో అని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కెరోలస్ లీనియస్ ఇంట్రొడ్యూస్డ్ బై. ఈయన ఏమి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే బైనోమియల్ నామన్క్లేచర్. మనకు ఆన్సరు బైనోమియల్ నామన్క్లేచర్. సడన్ ఇంక్రీజ్ ఐ డ్రాప్ ఆఫ్ హాట్నెస్ ఆఫ్ ఓసియన్ ఉంది కాబట్టి మనకు వాటర్ పొల్యూషన్ కాదు, థర్మల్ పొల్యూషన్ కాదు, ఎయిర్ పొల్యూషన్ అసలు మనకు ఓసియన్ కాబట్టి ఓసియన్ అంటే మెరైన్ వాటర్ అంటే మెరైన్ పొల్యూషన్. దీనికి ఆన్సరు మెరైన్ పొల్యూషన్. కంటామినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్. ఇక్కడ అన్ని వాటర్ బాడీస్ ఉన్నాయి. ఓసియన్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, మెరైన్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషను. ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వాటర్ బాడీస్ అంటున్నాం కాబట్టి వాటర్ పొల్యూషనే మనకు ఆన్సరు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఐసిబిఎన్ ఈజ్ అన్ అబ్రివేషన్ ఫర్. ఐసిబిఎన్ యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచర్. ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ రిఫర్స్ టు క్లాసిఫై ఇన్ ద లివింగ్ స్పీసెస్. ఇది వచ్చేసి టాక్సానమీ. ఈజ్ ది అడిషన్ ఆఫ్ అన్డిజరబుల్ మెటీరియల్ ఇంటూ ఎన్విరాన్మెంట్. అన్డిజరబుల్ ఇచ్చినారు. హార్మ్ఫుల్ మెటీరియల్ అన్న కూడా ఇక్కడ హార్మ్ఫుల్ మెటీరియల్ ఉన్న అన్డిజరబుల్ మెటీరియల్ ఉన్న వీటిని బట్టి మనము పొల్యూషన్ అని ఆన్సర్ చేయాలి. దీనికి ఆన్సర్ పొల్యూషన్. వెన్ అండ్ జనరిక్ నేమ్ అండ్ స్పీసెస్ నేమ్ ఈజ్ సేమ్ అంటే జాతి అండ్ ప్రజాతి నేమ్ సేమ్ ఉంటే వాటిని ఏమంటారంటే టాటోనీమ్ అంటారు. టాటోనీమ్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి నాజా నాగపాము, యాక్సిస్ మచ్చలో జింక. వీటిని ఏమంటారంటే సేమ్ జాతి అండ్ ప్రజాతి సేమ్ నేమ్ కాబట్టి టాటోనీమ్ అంటారు. అన్వాంటెడ్ సౌండ్ ఈజ్ కాల్డ్ అంటే నాయిస్ పొల్యూషన్ కానీ అనొచ్చు, లేకుంటే నాయిస్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి అన్వాంటెడ్ అన్నాం కాబట్టి నాయిస్ పొల్యూషన్. లాంగ్ టర్మ్ ఆల్టర్నేషన్స్ ఇన్ ఎర్త్ క్లైమేట్ ఫాటన్ కాల్. మనకు ఆన్సర్ ఏం తెలియదు, ఏం చేయాలా ఎర్త్ క్లైమేట్ కాబట్టి మనకి ఏం చేయాలంటే క్లైమేట్ అనక క్లైమేట్ చేంజ్, ఫ్యాటన్ కాల్ ఏమంటారు క్లైమేట్ చేంజ్. కొన్ని కీవర్డ్స్ని బట్టి కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. దీనికి ఆన్సర్ క్లైమేట్ చేంజ్. ఫ్లవర్లెస్ అండ్ సీడ్లెస్ స్పోర్ బియరింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ అంటే ఫ్లవర్ అంటే ఇవి ప్లాంట్స్ అనేవి 2 టైప్స్, క్రిప్టోగామ్స్ అండ్ ఫెండ్రోగామ్స్. క్రిప్టోగామ్స్ అని వేటిని అంటారు ఫ్లవర్లెస్, సీడ్లెస్, వాటిని ఏమంటారు క్రిప్టోగామ్స్. ఫెండ్రోగామ్స్ అని వేటిని అంటారు ఫ్లవర్ అంటే ఫ్లవర్ వస్తాయి వాటికి సీడ్ వస్తాయని ఫెండ్రోగామ్స్ అని. మనకు ఆన్సర్ వచ్చేసి ఫ్లవర్ లెస్ అంటారు కాబట్టి పుష్పించని మొక్కలు ఎటువంటి వాటికి సీడ్ ఉండే వాటిని ఏమంటారు క్రిప్టోగామ్స్. మనకు ఆన్సరు క్రిప్టోగామ్స్. కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఇంటూ CO2 అండ్ వాటర్ ఈజ్ కాల్డ్. ఇది వచ్చేసి రెస్పిరేషన్ అంటే రెస్పిరేషన్ అయినా రాయొచ్చు, లేకుంటే మీకు అంత తెలిసినట్లయితే గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఇంటూ CO2 వాటర్ ఈజ్ కాల్డ్ సెల్యులార్ రెస్పిరేషన్ అయినా రాయొచ్చు. ఒకవేళ తెలిస్తే సెల్యులార్ రెస్పిరేషను లేకుంటే రెస్పిరేషన్ ఏదైనా రైటే. పోలినేషన్ బై ఇన్సెక్ట్స్ అంటే ఇన్సెక్ట్ ఏమంటారు ఇక్కడ మనము చూసుకున్నాము కదా. ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్ అంటే ఎంటమాలజీ. ఇక్కడ వచ్చేసి పాలినేషన్ అంటే ఎంటమోఫిలీ. వీటికి ఆన్సరు ఎంటమోఫిలీ. ఈజ్ ద నెంబర్ అండ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ విత్ ఇన్ ఏరియా.
ఇక్కడ మనకి ఏం తెలియదు, కానీ ఇక్కడ కీవర్డ్స్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఎకాలజీ అయితే ద ఇంటరాక్షన్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం కాబట్టి వీరికి ఆన్సర్ బయోడైవర్సిటీ. ఇక్కడ వచ్చేసి వన్ మార్క్ క్వశ్చన్స్. లైకెన్స్ అంటే ద కాంప్లెక్స్ ఆఫ్ బోత్ ఫంగై అండ్ ఆల్గే లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ లైకెన్స్. హిల్ రియాక్షన్ ఇది కూడా ఒక ప్రజెన్స్ ఆఫ్ లైట్, అంటే లైట్ సమక్షంలోనే జరుగుతుంది. అంటే ఇది 1 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఏ విధంగా రాయొచ్చు. గ్రామటోజెన్సిస్ అని ఏమంటారు అంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. అంటే మేల్ వచ్చేసి సెమ్స్, ఫీమేల్ వచ్చేసి ఎక్స్, ఈ విధంగా అయినా రాయొచ్చు. ఆర్గానోజెన్సిస్ ఇది కూడా ప్రాసెస్ ఆఫ్ మియాసిస్లో వస్తుంది. సెంట్రల్ డాగ్మా ఫార్మేషన్ వచ్చేసి ఇది మాలిక్యులర్ బయాలజీలో ఈ యొక్క సెంట్రల్ డాగ్మా గురించి తెలుసుకుంటాము. ఏమంటే డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీను, అంటే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే దానికి ఫస్ట్ డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ నుంచి అదైనా రాయొచ్చు. జీన్ ఎక్స్ప్రెషను ఇది కూడా జెనెటిక్లో వస్తుంది అంతా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కెమిస్ట్రీ అంటే సస్టైనబుల్, అనదర్ నేమ్ సస్టైనబుల్ కెమిస్ట్రీ. అంటే హార్మ్ఫుల్ యొక్క కెమికల్స్ను మనము రెడ్యూస్ చేయడాన్ని ఏమంటారు గ్రీన్ కెమిస్ట్రీ అంటారు. ఒకవేళ తెలిస్తే మొత్తం రాయొచ్చు, తెలియకుంటే కనుక హార్మ్ఫుల్ లేకుంటే హజారటస్ సబ్స్టెన్స్ టు రెడ్యూస్ ద హార్మ్ఫుల్ కెమికల్స్ అని రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాండర్ వాల్స్ ఫోర్స్. మనము ఈ విధంగా ఇప్పుడు తెలుసుకున్నాము హైడ్రోజన్ బాండ్స్ అండ్ కోవలెంట్ బాండ్స్. ఈ వాండర్ వాల్స్ ఫోర్సెస్ అనేవి చాలా వీక్, అంటే చాలా వీక్ బాండ్స్ అన్నమాట. ద ఇంటరాక్షన్ ఈజ్ ద వీకెస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ బిట్వీన్ మాలిక్యూల్స్ విత్ ఏ లాట్ ఆఫ్ వండర్ వాల్స్ ఫోర్సెస్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇక్కడ వచ్చేసి మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నారు కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా ఉన్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వచ్చేసి సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, వీటిని ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్, ఇది ఇంకా చాలా చాలా ఈజీగా ఉందండి. మ్యాంగో అక్కడనే మనం చూసుకున్నాము. మ్యాంగో వచ్చేసి దీనికి ఆన్సరు మాంజిఫెరా ఇండికా. ఆన్సర్ వచ్చేసి వీట్, ఇది మనకు తెలియదు, తెలిసినే ఫస్ట్ చూసుకుందాము. మ్యాన్ వచ్చింది ఎక్కడ, ఆ సమయంలో వచ్చింది కాబట్టి మ్యాన్కి ఒక సైంటిఫిక్ నేము హోమోసెఫియన్స్. నెక్స్ట్ వచ్చేసి హెర్పటాలజీ అంటే ఏమిటి, రెప్టైల్స్ అంటే స్నేక్స్. ఎంటమాలజీ ఇది కూడా అక్కడ వచ్చేసింది. ఎంటమాలజీ అంటే ఏముంది ఇక్కడ, ఇన్సెక్ట్స్ అన్నమాట. ఫస్ట్ తెలిసినవన్నీ మనము ఆన్సర్ చేసుకుందాము, ఏదైతే తెలియదో వాటికి చూసుకుందాం. ఫస్ట్ మమ్మాలజీ మమ్మల్స్, ద స్టడీ ఆఫ్ మమ్మల్స్. నెక్స్ట్ వచ్చి ఇథాలజీ వచ్చి అనిమల్ బిహేవియర్ గురించి తెలియజేసేదాన్ని ఇథాలజీ అంటారు. నెక్స్ట్ ఇక్తియాలజీ ఈ ఫిషెస్ అన్నమాట. ఇక్కడ ఫిషెస్ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది కాబట్టి ఇక్తియాలజీ, ద స్టడీ ఆఫ్ ఇక్తియాలజీ ద స్టడీ ఆఫ్ ఫిషెస్ ఈజ్ కాల్డ్ ఇక్తియాలజీ. ఇంకా మనకు తెలియనిది ఏమిటి, హౌజ్ ఫ్లై అని వేటిని అంటారు, హౌజ్ ఫ్లై అని ఈగను అంటారు. కాబట్టి వీటికి సైంటిఫిక్ నేమ్స్ ఇవి తెలియదు. వీటిని ఏమంటారు, ట్రిటికమ్ ఐస్టివమ్ అనమాట. అయితే వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఇది. మనకు ఇంకా ఉండేది ఏంటి, హౌజ్ ఫ్లై ఉంది, రెడ్ ఫాక్స్కి ఏం పెట్టాలా, హౌజ్ ఫ్లైకి ఏం పెట్టాలి, ఇదొక్కటి మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. దానికి ఏం లేదండి, హౌజ్ ఫ్లై అంటున్నాం కాబట్టి మ్యూజికా డొమాస్టికా అంటే ఇంట్లో పెంచుకునేటివి, ఇవి ఇంట్లోవే తిరుగుతుంటాయి కాబట్టి దీన్ని బట్టి కూడా మనము కీవర్డ్స్, వీటిని బట్టి కూడా మనము హౌజ్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ ముస్కా అనొచ్చు, మస్కా డొమాస్టికా. మనకు నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏమిటి, ఉల్ఫీస్. ఈ విధంగా మనము మ్యాచ్ చేసుకోవచ్చు. వీటికి 10/10 మార్క్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ కూడా దాన్ని బట్టి మనం వీటిలో కీవర్డ్స్ని బట్టి ట్రూ ఆర్ ఫాల్స్ అని మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ అపిరియన్స్ ఆఫ్ ప్లాంట్స్ కాల్డ్ అనాటమీ. లేదు, ఎక్స్టర్నల్ అపిరియన్స్ కాదు, ఇంటర్నల్ అపిరియన్స్ ప్లాంట్స్ కాల్డ్ అనాటమీ. కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఇట్ ఈజ్ ఏ ఫాల్స్, ట్రూ కాదు ఫాల్స్. థిన్నింగ్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ కాల్డ్ డిప్లేషన్ ఆఫ్ ఓజోన్. ఓకే, ఇది వచ్చేసి ట్రూ అనమాట, ఈజ్ ట్రూ. థిన్నింగ్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఇది ఏ స్ట్రాటోస్ఫియర్ అంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలినేషన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పొల్లెన్ ఫ్రమ్ యాంథర్ టు యాంథర్ ప్లాంట్. ఇక్కడ వచ్చేసి స్టిగ్మా ఉండాలా, స్టిగ్మా లేదు కాబట్టి ఇది ఫాల్స్.
పాలినేషన్ త్రూ విండ్ ఈజ్ కాల్డ్ యానిమోఫిలీ. మనం వచ్చేసి అక్కడ ఎంటమోఫిలీ తెలుసుకున్నాము ఇన్సెక్ట్కి. ఇక్కడ వచ్చేసి విండ్ అంటే గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారంటే యానిమోఫిలీ. ఇట్ ఈస్ రైట్. ఓకే, ట్రూ. రాడికల్ ఆఫ్ సీడ్ ప్రొడ్యూసెస్ రూట్స్ ఆఫ్ ప్లాంట్స్. వెరీ గుడ్, ఇది కూడా ట్రూ అన్నమాట. కార్బన్ ఫిక్సేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ C3 సైకిల్. ఇది కూడా రైట్ అన్నమాట. ట్రూ ఈజ్ ట్రూ. నెక్స్ట్ వన్ వచ్చేసి రుబిస్కో ఈజ్ మోస్ట్ అబిడెంట్ ఎంజైమ్. ఎంజైమ్ అనడానికి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ద ఎండింగ్ విత్ ద నేమ్స్ ఏజ్, లేజ్. ఈ పేరుని బట్టి మనము ఎంజైమా, హార్మోన్సా, గ్లూకోజా, షుగర్స్ అని మనము ఐడెంటిఫై చేయాల్సి వచ్చేది. రుబిస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? రుబిస్కో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి రిబులోజ్ డైపాస్పేట్ అని చెప్పేసి ఉంది రుబిస్కో యొక్క ఫుల్ ఫాము. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్, రుబిస్కో ఈజ్ మోస్ట్ అబిడెంట్ ఎంజైమ్. ట్రూ ఈజ్ ట్రూ. అగాస్కా బైస్పోరస్ ఈ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వైట్ బాటమ్ మష్రూమ్స్. మష్రూమ్ కల్టివేషన్స్లో ఇవి చదువుకుంటాము. అగార్కస్ బైస్పోరస్ ఈ సైంటిఫిక్ నేమ్ వైట్ బాటమ్ మష్రూమ్స్. ఎస్, ఇది ట్రూ. ఇది కూడా ట్రూనే. స్టడీ ఆఫ్ అనిమల్స్ ఈ జువాలజీ. ఇది కూడా రైటే, ఎందుకంటే స్టడీ ఆఫ్ అనిమల్స్, స్టడీ ఆఫ్ ప్లాంట్స్. స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అయితే బాటనీ వస్తుంది, స్టడీ ఆఫ్ అనిమల్స్ అంటే జువాలజీ. ఈజ్ ట్రూ. సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ ఫెండ్రోగామ్స్. అక్కడ మనం క్రిప్టోగామ్స్ అని చదువుకున్నాం, ఇక్కడ ఫెండ్రోగామ్స్ వచ్చింది. సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ ఫెండ్రోగామ్స్. ఈజ్ ట్రూ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి.